హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు పొద్దున అయితే చాలా యాక్టివ్గా ఉన్నా అనమాట. నేను ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం. కార్న్స్ సో మనం చేద్దాం, నా ఫేవరెట్ అనమాట. సో నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు దీన్ని బాయిల్ చేసిన తర్వాత సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత కార్న్స్ పెట్టిన తర్వాత సో ఇప్పుడు మంచిగా బాయిల్ అయ్యేంత వరకు మనం దీన్ని వదిలేద్దాం. అండ్ దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి, నేను మర్చిపోయినా. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి సో ఇది బాయిల్ అయ్యేంత వరకు మనం దీన్ని వదిలేద్దాం. ఇది ఇంకా ఉడుకుతుంది. ఇది బాయిల్ అయిన తర్వాత సో ఇప్పుడు అది అయ్యేంత వరకు మనం మాట్లాడుకుందాం. వదిలేయండి, నాకు ఫస్టే. ఎందుకంటే నేను లిటరలీ 1.5 year నుంచి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయనప్పుడు ఫీల్ అయ్యేదాన్ని ఎలా అంటే నేను యూట్యూబ్ ఛానల్ ఉంది, లైక్ నేను చెప్తున్నా, నేను మాట్లాడుతున్నా అనే ఫీల్లో ఉండేదాన్ని. ఎలా చెప్పేదాన్ని తెలుసా? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో దోస్తులు, आप सभी को स्वागत है मेरे ఛానల్ పే అనుకుంటూ మాట్లాడేదాన్ని. లైక్ ఏ వీడియో తీసుకున్నా కానీ ఏం చేసినా కానీ ఫస్ట్ ఈ మాట మాత్రం అనేదాన్ని. దాని తర్వాతనే స్టార్ట్ చేసాను వీడియోస్ అయితే. కానీ ఫైనల్గా అయితే ఇప్పటి నుంచి వీడియో స్టార్ట్ చేస్తున్నా కాబట్టి ఇంట్రెస్టింగ్గా, ఎగ్జైటెడ్గా అన్నీ ఉండాలి కాబట్టి లెట్స్ గో. సో ఇప్పుడైతే నార్మల్గా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంతే. ఇప్పుడైతే ప్రస్తుతానికి అది ఇంకా అవుతుంది, ఇంకా అవ్వలేదు. సో ఆ గ్యాప్లో మనం ఏదైనా మాట్లాడాలి కాబట్టి మాట్లాడేస్తున్నాం. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేద్దాం. నేను చేసేది ఏం లేదు, ఆల్రెడీ మా మమ్మీ అన్నీ కరెక్ట్గా పెట్టింది. మీకు కూడా ఇడ్లీ ఇష్టం? నాకైతే ఇడ్లీ అస్సలు అంటే అస్సలు ఇష్టం ఉంటుంది తెలుసా. మీరు నమ్ముతారో లేదో, అస్సలు తినను కూడా. మా మమ్మీ చెప్పింది సాల్ట్ వేయాలని. సో ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ ఎగ్, ప్రొమోగ్రానైట్స్, కార్న్స్, ఇంకా కొన్ని సీడ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇది కూడా మఖానా మిల్క్. సో ఇప్పుడు నేను ఇవన్నీ తింటా, ఎందుకంటే నాకు అలవాటే కాబట్టి. నేను ఇంత యాక్టివ్గా ఉండడానికి రీజనే అవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా తినండి. ఇంకెన్ని రోజులని అలానే వీక్గా ఉంటారు చెప్పండి. తినాలి, హెల్త్కి మంచిది. అప్పుడప్పుడు అలవాటు కూడా చేసుకోవాలి ఇలాంటి మంచి హెల్త్ ఫుడ్. ఇడ్లీ అవుతుంది కాబట్టి ఆలోపు మనం తినేసి ఇడ్లీ తిన్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.